let's cut my hair. దీని కింద కట్ చేయాలి. అదో ఇది జుట్టు కట్ చేసి అంటే Yep, that's me. You're probably wondering how I ended up in this situation. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఘ్నా రెడ్డి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ మేమైతే ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు 6-7 అనమాట. 6:30కి మాకు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ షో ఉంది. సో వీఆర్ గోయింగ్ అనమాట. ఎవరెవరు అని అనుకుంటున్నారా? నేను అమ్మ మాత్రమే. ఎందుకంటే మా క్యూటీ ఐష్ ఎక్కడ ఉంది? ఐష్ ఏమో హాస్టల్లో ఉంది. అండ్ డాడీ ఎక్కడున్నాడు? డాడీ ఇప్పుడు ఇంట్లో లేడు, ఊర్లో కూడా లేడు అనమాట. సో మా డాడీ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు నేను అమ్మ ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఎక్కడికి వెళ్తున్నామ్మా? మూవీకి వెళ్తున్నాం అనమాట. సో మా అమ్మ రియాక్షన్ కనుక్కుందాం. మా అమ్మ చూడండి, టైం ఇప్పుడు 6:10 అట్లయితా ఉంది. 6:30, ఇంకా 20 నిమిషాల మూవీ ఉంది. మేము ఇప్పుడు వెళ్ళాలి. కార్లో కూడా కాదు, స్కూటీలో బాగా. మనం ఇప్పుడు కాఫీ వేసుకొని ప్రశాంతంగా తాగి చిల్ అయ్యి వెళ్ళాలంటది మా అమ్మ. కాదు, నాకు తలనొస్తుంది, ప్లస్ కాఫీ టైంకి పడాల్సిందే. మీ ఇంట్లో కూడా మీ అమ్మ వాళ్ళు ఇంతేనా? టైంకి కాఫీ టీ పడాలా? ఓహో, అంటే నేను ఇప్పుడు ఒక 100 సార్లు వెళ్ళిపోయినా అని చెప్తున్నావు కదా. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే. గైస్, లిటరలీ నేను అమ్మ ఇద్దరము, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం అనమాట. ఇద్దరం కలిసి ఈ మూవీకి వెళ్ళడము, ఎవరు లేకుండా నేను అమ్మ మాత్రమే వెళ్ళడము కదా. నేను బెంగళూరులో ఒక 2-3 సార్లు వెళ్ళా, అంటే 1-2 సార్లు వెళ్ళా మూవీకి. బట్ నేను అమ్మ ఇద్దరం కలిసి అయితే ఇది ఫస్ట్ టైం. సో వీఆర్ ఎక్సైటెడ్. యు ఆర్ ఎక్సైటెడ్? ఓకే అంటావు అమ్మ. చూడండి, నువ్వు త్వరగా తాగాలి, చిల్ అవుతూ తాగే కవ్వదు బంగారం. యా, డాడీ ఐషు ఇద్దరు లేరు. ఐషు అంటే ఇంకా మనం ఐషుని ఇలా పక్కకు సైడ్కి వేసేయాలి. బికాజ్ ఇంకా అక్షయ మన ఫ్యామిలీ మెంబర్ కాదు, చెత్తపుట్లో దొరికింది కాబట్టి అమ్మాయిని అక్కడే ఉంచేసాం మనము. సో ఓకే, సో ఇంకా అమ్మ కాఫీ తాగేసి మేము ఫాస్ట్గా వెళ్ళాలి. బట్ ఎనీవేస్, లెట్స్ గెట్ గోయింగ్. Hi, my name is Abhigna. I make content related to lifestyle, travel, food and whatnot. So consider subscribing my channel if you like my videos. So ఏమని చెప్తానా? ఇంట్రోనా? Hi guys, my name is Abhigna. I make content related to content కాదు, content related to lifestyle, travel, food. నువ్వు ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్తున్నావు, నేను చాలా ఎక్స్ప్రెషన్తో చెప్తా. అంటే నాకు నువ్వంటే కెమెరా ముందు చెప్తా, నా కెమెరా లేదు, అంత సీన్ లేదు కదా. నేను కెమెరా ఆల్రెడీ ఆన్లోనే ఉంది కదా. అవునా? మీకు ఈ కెమెరా వల్ల అర్థం కావట్లే కదా. ఫోన్ అయితే క్లారిటీగా ఇట్లా పట్టుకుంటావు కదా. ఫుడ్ అండ్ వాట్ నాట్. So consider subscribing my channel. Bye guys. If you like my videos, do అడిగావు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నేను కెమెరా లేదనుకొని అడిగిన. ఓకే, సో ఇప్పుడైతే అమ్మ పూజ కూడా చేసేసింది. అండ్ అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ యు ఆర్ లుకింగ్ సో ప్రిటీ. డ్రెస్ ఎవరు సెలెక్ట్ చేసింది? నీ శారీ నేనే. ఎందుకంటే అమ్మ నువ్వు వేసుకోమా, ఇది చాలా బాగుంటుంది అని అనుకున్నా ఫస్ట్. యాక్చువల్లీ తెలుసా గైస్, విషయం ఏంటంటే నేను అమ్మ ఇద్దరము, నేను కూడా బ్లాక్ వేసుకుందాం అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ తడిచింది. సో ఫేస్ వాష్ చేసుకుందామని వెళ్ళాను. అండ్ అన్ఫార్చునేట్లీ దాని మీద అంతా వాటర్ పడిపోయాయి అనమాట. సో ఐ హ్యాడ్ టు చేంజ్ ఇట్. సో అందుకే ఇది వేసుకున్నాను. అండ్ ఆల్సో ఈ డ్రెస్ నేను మళ్ళీ ముందు వేసుకునేది కాదు కదా, ఇది కొంచెం బెటరే కదా. కొంచెం డౌటా? పోమా, ఇంక అట్లాంటప్పుడు 365 days 365 బట్టలు కొనిపి నాకు. నేను రోజు మార్చకుండా. బట్టలు లేవేమో చెప్పు కొనిస్తా. అవును, ఇది కూడా వేసుకున్న 365 days లో ఒక బట్ట. మరి ఓకే గైస్, లెట్స్ గో. బాయ్ కాదు, హాయ్. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది వాటి వ్లాగ్. మా అమ్మ ఎందుకు భయపడుతుందంటే మేము ఇప్పుడు వెళ్తున్నామని. సో యా, ఇప్పుడు బడ్డీ గాని తప్పించుకొని వెళ్ళాలంటే అదొక పెద్ద అది. ఎంత నువ్వు చదివేది? ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా? మళ్ళీ ఎగ్జామ్ పెట్టుకొని డంస్లాట్స్ ఆడతావు, కానీ అమ్మతో మాట్లాడడానికి టైం ఉండదు. టిపికల్ ఇండియన్ మామ్స్. సారీ నా, ఇంటికి రా చెప్తా. నీకు ఎన్ని చికెన్ పూరి చేయాలి కదా, చేసి పెడతారా? అయోధ్య పోయినాడు. మీది అయిపోయింది అనుకో, మీ డాడీని ఇంట్లో పెట్టేసి మనం ముగ్గురం పోదాం. నీ ముఖం చూసుకోమే ఒకసారి ఐషుదానా. వచ్చే 2-3 రోజులకి మళ్ళీ మనం ముగ్గురం పోదామంట అయోధ్యకి. అమ్మాయి నిద్రపోయి 12 లేస్తుంది. ఆడిపోయినా కూడా నిద్రపోతామే కదా. ఏంది మా పొద్దున్నే పోవమ్మా అంటావు?
ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. మంచి రూమ్ తీసుకోవాలి, నిద్రపోవాలి. అమ్మ బంగారు తల్లి 11కి అప్లకి ఎగ్జామ్. ఓకేలేనా? బాయ్ 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 ఐషు. ఎగ్జామ్ అయినా కాల్ చేయి. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వావ్ మామ్, యువర్ సారీ ఈస్ లుకింగ్ సో నైస్. థ్యాంక్ యూ. ఇది చూడు మా జామ చెట్టు ఎంత హైట్ పెరుగుతుందో కదా. జామ చెట్టు. ఓ వావ్, నైస్. వావ్ నైస్. లా 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 నా 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 నా. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ. ఆటలు వస్తున్నాయి. వావ్, అసలు ఎంత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. బడ్డీగాడు ఏం చేస్తున్నాడు? బడ్డీ హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. షేకండి బడ్డీ, షేకండి. ఎట్లే చూడండి గైస్. నాకు ఏంటిది, మాకేంటిది అంటున్నాను. హీస్ లైక్ అ బఫెలో డాంకీ. 1 2 3 4 ఇంకా వచ్చేసి పైన కూడా వస్తున్నాయి. ఇంకా ఓ వచ్చాయి. మామూలుగా రావట్లేదు. అదిగో ఒక్కడున్నాయి. ఇంచేద్దాం అనుకున్నాము. వావ్, పచ్చని చిలకలు తోడుంటే అన్నట్టు పచ్చదనం. ఆ పచ్చదనాన్ని కాపాడడానికి చాలామంది మనుషులు ఉంటారు కదమ్మా. కానీ మెయిన్గా టేక్ కేర్ చేసుకునేది మా అమ్మ మా డాడీనే. మొగ్గ తమిళపాకు చూసావా? ఆ చెట్టు బాగా బుద్ధుడి మీద పూలు పడుతున్నాయి. మీ డాడీ కొట్టించేసారు. ఏం చెట్టు మాది? పోయిన సోమవారం పాము వచ్చింది చిన్న, అందుకని వద్దులే. అది పారిజాతం. పారిజాతం కదా. యా యా, కింద పడతా ఉన్నాయి. కింద వీడి వరకు ఇన్ని పూలు మొత్తం ఫుల్గా వస్తూ ఉన్నాయి. మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటాయి కదా కలర్, అవి పూలు వైట్వి. సో అందుకు తీపిచ్చారా? నా 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 నేను మార్నింగ్ లేస్తే ఇలా ఉంటుంది, చెట్లతో కలకలలాడుతూ కిలకిలలాడుతూ. ఓకే లెట్స్ గో. నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు, సో నేను ఫ్రెష్ అప్ అయ్యి ఐల్ సీ యూ గైస్. బాయ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హాయ్ మామ్. హాయ్ పండు. ఏం చేస్తున్నావు ఈరోజు? ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి దోశ వేస్తాను నీకు. దోశలోకి ఎర్రకారం. ఎర్రకారమా? అయితే కరెక్ట్ టైంకి వచ్చిన. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఎర్రకారం చూపియండి, ఎర్రకారం చూపియండి అని చెప్పి, అమ్మ రెసిపీ అని. సో యా, లెట్ మేక్ ఎర్రకారం. ఓకే, సో ఫస్ట్ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం అన్నీ చెప్పు మమ్మీ. చెప్తా. ఫస్ట్ ఆనియన్స్ ఇలా తరుక్కోండి. కళ్ళలో నీళ్ళు వస్తుందా నాకు? ఓ సారీ. అభిజ్ఞ అంటే అభిజ్ఞాని ఏదో ఒకటి మీరు మేడం సార్ మేడం అని. ఈరోజు లంచ్ అభిజ్ఞ చేస్తుంది. ఓకే డన్, చేస్తా. కావాల్సిన వస్తువులు ఆనియన్స్, కారం పొడి, ఉప్పు, సాల్ట్, టమోటా ఒకటి, కొద్దిగా జీలకర్ర. అంతేనా? జీలకర్ర, ఒక 2 వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు. ఇందులో వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. ఓకే. 1 2 3 4 5 6. ఓకే, 6 ఇంగ్రీడియంట్స్. ఓకే. ఫస్ట్ ఆనియన్స్ వేసి మిక్సీలో ఇలాగా కచ్చా పచ్చగా దంచుకోనట్ట. కచ్చా పచ్చగా ఇలా కారం వేయాలి. ఓకే. కారం కొంచెం ఎక్కువ ఏం అవసరం లేదు, అందులో వేసుకోండి మీ టేస్ట్. తర్వాత కొద్దిగా సాల్ట్. ఓకే. కొద్దిగా జీరా. ఓకే. వెల్లుల్లిపాయ, తర్వాత ఒక టమోటా. అంతేనా? అంతే. దోశలేకి చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఎర్రకారం రాయలసీమ స్పెషల్. ఎర్రకారం కడప రాయలసీమ స్పెషల్. ఇప్పుడు దీన్ని మనము మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ కొట్టేసుకుందాం. ఓకే. అంతేనా? చూడ ఎట్లా వచ్చింది, ఎమ్మీగా ఉంది. వా,
అదిరిందా? దోశ వేసుకున్నాం, కారం దోశ, కడప ఎర్రకారం దోశ. కారం దోశ. నేను ఓట్స్ తింటా కాబట్టి అభిజ్ఞ గొప్పదానికి. యా, ఇంట్లో ఎవరు లేరు, ఓన్లీ అభిజ్ఞ నేనే. అభిజ్ఞ నేనే అంటే సారీ నేను అమ్మే ఉండేది కాబట్టి. ఎందుకంటే వాళ్ళ డాడీ లేడు. యా, డాడీ నేపాల్లో ఉన్నాడు. అయోధ్య ఇండియా బార్డర్కి వచ్చి అయోధ్యకి వెళ్తారు, ఇంకా వెళ్ళాలి అయోధ్యకి. యా, కాల్ చేసిన పని చేయలే. కడప ఎర్రకారం దోశ మాలూమ్. కడప ఎర్రకారం దోశ. ఎర్రకారం దోశ తిన్నారు కదా. అబ్బా, అసలు బెంగళూరులో ఇంకా దోశలు ఎవరైనా వేస్తున్నారు అంటే అది కూడా బెన్నె దోశ కాదు, ఇదే కడప ఎర్రకారం దోశ వేస్తున్నారంటే దానికి ఇంకా హైప్ వేరే. బెన్నె దోశ అంటారనమాట. ఇక్కడ ఎర్రకారం దోశ ఎలానో అక్కడ బెన్నె దోశ అలా. కొంచెం లావుగా ఉంటుంది, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఊతప్పంలో ఉంటుంది, అది వేరేలా ఉంటుంది. బెన్నె దోశ కాకోకుండా ఎర్రకారం దోశ అంటే ఇంకా మాకు బా ఇంకా నోట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. బికాజ్ అది తిని మాకు బోర్ కొట్టేసి ఉంటుంది కదా. కానీ ఎర్రకారం దోశ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనుకో అట్లా. సో పల్లి చట్నీ, పప్పుల పొడి చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. ఈరోజు సోమవారం కాబట్టి ఎగ్గు తినదేమో. బాగా ఇలా నెయ్యి వేసుకొని నోరు వస్తుందా. యా, మా అమ్మ కానీ నెయ్యి ఎక్కువ వేస్తుంది. నేను కొంచెమే అంటే కూడా ఎక్కువ వేస్తుంది మా అమ్మ. ఆ మాత్రం అది దానికి పడుతుంది ఆ దోశకి అంటది. బాగా కాలుతుంది. వా, చూడండి ఇలాగా ఈజీ స్మైల్. ఎర్రకారం దోశ ఈజీగా వేసుకోవచ్చు. కారం అనుకుంటారు అంతే, ఇలాగే చేసుకోవాల్సింది. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, కొంచెము వేడి నీళ్ళల్లో వేసుకొని దాన్ని మిక్సీ కొట్టుకుంటారు. అయిపోయిందా? చూడంతా పూసేసిన. ఇప్పుడు దీనిపైన పప్పు పొడి చల్లుకున్నాం. వా, నాకు నీళ్ళు వస్తున్నాయి నోట్లో. ఇట్స్ వెరీ యమ్మీ. వేడిగా కారం దోశ రెడీ. యా, ప్లేట్ తీసుకోపో. వెయిట్ చూడు, వావ్, చాలా బాగుంది. గైస్, లుక్ అట్ దిస్ బ్యూటీ. వావ్, సూపర్గా ఉంది. సో ఫైనలీ దోశ, శనక్కాయ చట్నీ, లోపలేమో ఎర్రకారం దోశలు, శనక్కాయ చట్నీ. నేనైతే ఇప్పుడు కుమ్మేస్తాను. అయిపోయిన తర్వాత ఐల్ సీ యూ గైస్. ఓకే, బాయ్. సో గైస్, ఐమ్ ఇన్ మై వర్స్ట్ స్టేజ్ అనమాట. చాలా వర్స్ట్గా ఉన్నాను. బట్ ఐ వాంటెడ్ టు షో యూ ద టేస్ట్. ఐ మీన్ టేస్ట్ యూ ద టేస్ట్. నాకు అర్థం కాలేదు సార్. బట్ ఐ వాంటెడ్ టు. సో జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. అదిరింది, చాలా బాగుంది. ప్లీజ్ 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 నో దిష్టి, మీరు కూడా చేసుకుని తినండి. ఎందుకంటే నేనే వీడియోలు కొన్ని చూస్తూ ఉంటాయి ఎర్రకారం దోశవి. నాకు కూడా వాటరింగ్గా ఉంటుంది. నా ఎమ్మియస్ట్ ఒకటి సేమ్ లంచ్ సిరీస్ చూడాలని మీరు ఆతృతగా ఉన్నారా? చూద్దాం. ఫస్ట్ రెడీ అయ్యేసి మనం చూద్దాం. దానికంటే ముందు ఫస్ట్ మనం దీన్ని ఎంజాయ్ చేద్దాం. ఐ విల్ సీ యూ గైస్. బాబా. సో హే గాయ్స్, ఇక్కడంతా కొంచెం అవి ఇవి ఉన్నాయి. ఎందుకు అని అనుకుంటున్నారా? ఎందుకంటే బేసికలీ బికాజ్ నాకు హెయిర్ చాలా డ్రై అయిపోయింది అనమాట. సో దాన్ని కాస్త సెటిల్ డౌన్ చేద్దాము అని చెప్పి, సో అందుకు అమ్మ ఏమనిందంటే నేను ఒకటి చేస్తా, నువ్వు ఇది వాడు అని చెప్పింది. సో ఐఎమ్ డూయింగ్ దాట్. చూపిస్తాను నేను మీకు ఏందని. సో ఏమేమి ఉన్నాయి ఇందులో? ఎగ్, ఆయిల్, పెరుగు. గ్రీన్ కలర్ లో ఉంది కదా, అది ఆమ్లా ఆయిల్ అనమాట. సో ఏదైనా వేసుకోవచ్చు. ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఎగ్ కదా, అది ఎగ్ అండ్ పెరుగు కొంచెం. టడా అయిపోయిందా? ఇట్లా మంచిగా వైట్ వాటరీగా వస్తుంది. వాటరీగా వస్తుంది. ఇప్పుడు ఇంకా పెట్టేసుకుంటే రా, లెట్స్ గో. హే గాయ్స్, సో లెట్స్ కట్ మై హెయిర్. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఎన్నో ట్యూటోరియల్స్ వచ్చినాయి నాకు. యూ కెన్ కట్ యువర్ హెయిర్ ఆన్ యువర్ ఓన్, యూ కెన్ కట్ యువర్ హెయిర్ ఆన్ యువర్ ఓన్ అని చెప్పేసి మన సొంతంగా హెయిర్ కట్ చేసుకోవచ్చు అని చెప్పి ఎన్ని ట్యూటోరియల్స్ వచ్చినాయో. సో ఐ వాంట్ టు కట్ మై హెయిర్ టు. సో లెట్స్ కట్ మై హెయిర్. ఇంకో విషయం తెలుసా, నేను హెయిర్ కట్ చేస్తున్నట్లు మా అమ్మకి తెలీదు. మధ్యలో మా నాన్న కాల్ చేసినాడు. ఓ, ఇది పెట్టి దీని కింద కట్ చేయాలి.
ఫస్ట్ కొంచెం కిందికే కట్ చేద్దాం, ఎందుకంటే నా మీద మీకు నమ్మకాలు ఉన్నా నా మీద నాకు నమ్మకం లేదమ్మా దీని మీద. షిట్, మా అమ్మ కొడుతుంది. సో గైస్, మీరు ఆల్రెడీ చూసింటారు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అని చెప్పి. నేను హెయిర్ కట్ చేసిన అనమాట. నాట్ నైట్, మధ్యాహ్నంగా ఆ టైంలో. అది ఇప్పటికీ నేను అమ్మకి చూపిలే, అంటే కవర్ వేస్తూ వచ్చినాను, ఇది పైకి కట్టుకొని ఇట్లా కవర్ వేస్తూ వచ్చినాను. బట్ ఇప్పుడు మా అమ్మకి నాకు తెలిసిపోద్దేమో. చూడండి, అంటే ఇక్కడ వరకు ఉండాల్సింది అది మిస్ఫైర్ అయ్యి నేను పైకి కట్ చేసిన. సో ఇక్కడికి వచ్చేసింది అనమాట. అస్సలు బాగాలేదు, గలీజ్ అయిపోయింది. అంటే హెయిర్ కట్ గాన్ రాంగ్ అంటారు కదా, అట్లా అయిపోయింది. కావాలని అందుకే ఓవర్ యాక్షన్ చేయకూడదు, నోరు మూసుకొని పార్లర్లో హెయిర్ కట్ చేసే వాళ్ళ దగ్గర చేయించుకోవాలి. కానీ నేను అట్లా చేసిన. నేను ఇప్పుడే మీకు ఎందుకు చెప్తున్నా తెలుసా, మా అమ్మకి వెళ్ళి దొరికినా కూడా మనం దాన్ని కొంచెం ఫన్నీగా చేసేయచ్చు అని చెప్పి చెప్తున్నా. బట్ ఈడ్చి కొడుతుంది మా అమ్మకి వెళ్ళి తెలిస్తే. కానీ చూద్దాం, ఇఫ్ తెలియకుంటే స్నానం చేసి వచ్చినాక మనమే సర్ప్రైజ్లా ఇద్దాము, ఎందుకంటే మనకు అమ్మతో తెట్టించుకోవడం కావాలి కాబట్టి. బట్ లెట్స్ గో. అమ్మ బయట ఉంది. లా సో కూర్చో. యా, కూర్చుంటున్నాను. మా అమ్మ అయితే లిటరలీ గైస్ అడులు ఉంటాయి గాయస్. మా అమ్మే చాలంటది హెయిర్కి, మళ్ళీ నన్ను అంటది వాట్ టు డూ, లైక్ వాట్ నాట్ టు డూ. ఏం జుట్టు కట్ చేసినట్టున్నా? మా జుట్టు కట్ చేయలేమ్మా నేనేమి. అదో ఇదో ఇది జుట్టు కట్ చేసి అంటే కట్ చేయమని ఎందుకు నువ్వు ఓన్గా కట్ చేస్తావే? ఏదో అట్లా చూస్తున్నావు, ఎందుకు అది పెట్టినావు? కట్ చేసినావు కదా, నిజంగా చెప్పు. అంటే అది రామ్ అంటే నిన్న నైట్ వీడియో చూసిన, ఏదో నిన్న నైట్ కాదు మధ్యాహ్నంగా అట్లా కట్ చేస్తా. సెల్ఫ్ ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు అని చెప్పింటే, సెల్ఫ్ ట్రిమ్మింగ్ అని చెప్పి ఇట్లా పెట్టి ఇది ఇక్కడ పెట్టి ఇట్లా కట్ చేయాలి కదా, కింద కట్ చేయబోయి ఇట్లా పైకి కట్ చేసిన. అది పైకి కూడా వేయించుకుంటుంటారు వాళ్ళు, చూసి గుండె కూడా వేయించేసుకో. అది పైకి వెళ్ళిపోయింది. నిన్న నైట్ నాకు చెప్పే భయం అయ్యి నేను పైకి కొప్పు కట్టుకొని గలీజ్గా ఉందో అందరి పక్కన ఎవరు అంత పెరుగుతాదిలే. ఏంటి పెరుగుతాది అంత గలీజ్గా? మా ఇంకా ఈడి వరకు పోలే, ఎట్లనో ఈడికే కట్ చేస్తాలే. మిగతా రోజు రాత్రి ఈ రోజు పడుకుంటావు కదా, అప్పుడు కట్ చేస్తాలే. రా కట్ చేస్తా. మా బాబు కట్ చేసుకోవడం చూడు గలీజ్గా. ప్రశాంతంగా ఉంది మనకి ఇప్పుడు నేను చెప్పినాక. నిన్న నైట్ నుంచి నేనైతే లిటరల్లీ కొప్పు కట్టుకొని తిరుగుతాను పైకి. ఇవి అందట్లే గైస్ నాకు పైకి. జుట్టు కట్ చేసుకుంటారు ఎట్లా అంటే అట్లా కొంచెం పెరిగిన తర్వాత కావాలంటే వెళ్ళి నీట్గా అంతా ఒక ఏమన్నా బాగాలేకపోతే కట్ చేసుకోవాలి. పెంచుకోవాలంటావు మళ్ళీ కట్ చేస్తావు. మనిషివి తెలివే లేకుండా పోతుంది. తెలివి లేకుండా కొడుతున్నావా ఇందాక? కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారు జుట్టు కట్ చేసుకుంటా అంటే బాగుండిందా? జుట్టునంతా బాగుండే జుట్టునంతా గబ్బు పట్టించుకున్నావు 9th మీ డాడీని అడిగి కట్ చేయించేసుకొని నువ్వు ఐషు ఇప్పుడు పెంచుకోవాలనుకుంటే మళ్ళీ అప్పుడప్పుడు కట్ చేస్తా. కింద కట్ చేయాలా ఎక్కడైతేనేమి. సో మనం ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం? ఆ పిల్ల రూమ్ చూడండి ఎలా ఉందో, ఐషు రూమ్ చూడండి ఎంత గలీజ్గా పెట్టుకుందో. నీట్గా పెట్టుకుంటుంది మా పాప రూము. ఎగ్జామ్ ఎలా రాసిందో అడుగుదాం. ఎగ్జామ్ ఎలా రాసావు ఐషు? బాగా అంటే ఎంత బాగా? మా డాడీ ఇలానే అడుగుతాడు, ఎగ్జామ్ ఎలా రాసావు అంటే బాగా రాసినాము అంటే, బాగా అంటే ఎలా బాగా రాసావు, ఎంత బాగా రాసావు? 100 out of 100 వస్తాయా? 100 out of 100? 100 కాదు 50K. నువ్వు ఒకటి అబ్జర్వ్ చేయలే ఐషు, నువ్వు నాలో ఒకటి అబ్జర్వ్ చేయలే. అబ్జర్వ్ చేసినావా? హెయిర్ కట్ చేయించుకున్నావా? హెయిర్ కట్ చేయించుకోవాలా? నేను ఏం చేసామనుకున్నా తెలుసా, నార్మల్గా నాకు చిన్న కిందికి కదా ఉండేది హెయిర్, అది నేను కట్ చేయించుకున్నా కదా, అది కిందకి పెరిగిందని చెప్పి చిన్న కిందకి కట్ చేసుకుందాం అనుకుంటే చెయ్యి ఏం చేసినా, నేను చెయ్యి కింద కదా సిజర్ పెట్టాల్సింది, చెయ్యి పైన పెట్టినా, అది టక్క
టపక్కన పైకి వచ్చింది. గలీజుగా ఉన్నింది. ఇప్పుడు హెయిర్ కట్ అంటే ఇప్పుడు తలస్నానం చేసినాక ఒక రకంగా ఉంది. ఎంత గలీజుగా ఉన్నిందంటే నాకైతే ఎటు కాకుండా కట్ చేసినాను రా బాబు అనుకున్నాను నేనైతే. ఇంకా పోతే పోనీలే బ్యాంగ్స్ కట్ చేసేద్దాం అనుకున్నా ఐడికి. చీ అనిపించింది నాకైతే. ఇది మధ్యలోకి వచ్చింది ఎటు లేకోకుండా. ఇప్పుడన్నా ఓకేగా ఉంది కొంచెం అంతా సెట్ చేసినాక. అమ్మకి చెప్పాలా నేను ఏం చేసినా తెలుసా, అమ్మకి తెలియకూడదని చెప్పి, ప్లస్ నాకు కొంచెం హెయిర్ ఆయిలీ ఉన్నిందనమాట. అందుకే ఏం చేసినా నేను కొప్పు కట్టుకొని నిన్న మొత్తం రాత్రి అంతా కొప్పు కట్టుకొని అట్లే పడుకున్నా. పొద్దున అమ్మ నాకు అది పూసేటప్పుడు చూసింది, జుట్టు కట్ చేసినావు కదా నువ్వు ముందరా అని చెప్పి. ఇంకా చూడు ఇంకా కొట్లా ఏమనలా, కొంచెమే కదా జస్ట్ ఫ్రంటే కాబట్టి ఏమనలా. ఓకే గైస్, నేను మా చెల్లితో కొన్ని పర్సన్స్ మాట్లాడాలి. ఐ విల్ సీ యు గైస్, బై బై. హే గాయ్స్, ఇప్పుడే మా చెల్లితో మాట్లాడేసినాను. మా చెల్లితో మాట్లాడడం అయిపోయింది అనమాట. అండ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్ సంథింగ్. ఏంటంటే ఇప్పుడు చాలా చింపిరి ఉన్నా కదా, బట్ నాకు మా చెల్లి ఒక ఐడియా ఇచ్చింది. బికాజ్ ఇవి చాలా సరిగా లేవు. అండ్ మోరోవర్ మనం ఆల్రెడీ అమ్మతో తిట్టి చేసుకున్నాం. సో నేనేమనుకుంటున్నానంటే దీన్ని కొంచెం ఇలా ట్విస్ట్ చేసి కొంచెం షేప్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఎట్లుందంటే మనం కత్తెరలు ఇస్తాం కదా, అప్పుడు పైన ఇక్కడ కట్ చేయకోకుండా ఇక్కడ కట్ చేస్తే ఎలా ఉంది అలా ఉందనమాట. లైక్ వెరీ అన్ఈవెన్గా ఉంది. సో అందుకే కొంచెం ఈవెన్ చేద్దాము. అండ్ ఆల్సో నేను హెడ్ బాత్ కూడా చేసిన కదా, సో బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఈసారి కొంచెం జాగ్రత్తగా చేయాలా. సో ఐఎమ్ డూయింగ్ ఇట్. ఇదైతే ఖచ్చితంగా నేను మా అమ్మకి చెప్పాను. మా అమ్మ వీడియోలో చూడాల్సిందే. ఎందుకంటే నేను మళ్ళీ ట్రిమ్ చేసినాను ఇది నీట్గా ఇంకొకసారి అంటే ఇంకా మా అమ్మ నన్ను జితా చేస్తుంది నన్ను. జై మహేష్మతి. అందుకే నోరు మూసుకొని మత్సంగా పోవాలా, అడిగి పోయి చేయించుకోవాలా. బట్ ఎనీవేస్ ఇవి దేనికి వచ్చినాయి కూడా అర్థం కావట్లేదు. అంటే ఇది కూడా నేను సరిగా చేయనట్టున్నా, అంటే సరిగా పెట్టనట్టున్నా. అందుకే నాకు ఇష్యూగా ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది. ఓకే, ఇక్కడైతే మంచిగానే ఉంది. సో చూడండి ఎంత చిందరవందరగా వేసానో. ఈడుంది ఇంకా ఇదంతా చూడండి, వెంట్రుకలు ఉన్నాయి, హెయిర్ అంత మళ్ళీ ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఐ హ్యావ్ టు ట్విస్ట్ ఇట్ లైక్ దిస్. ఈసారి పైన కట్ చేయకుండా కిందనే కట్ చేద్దాం. ఓ మై గాడ్, అసలు ఈ ఇవి ట్యూటోరియల్స్ ఉంటాయి, అసలు నమ్మకూడదు యూట్యూబ్ని. అంత మాట ఈ సెల్ఫ్ ఇవి చేసేవన్నీ అంటే చేయొచ్చేమో వాళ్ళు, మనకంత సీన్ లేదు కదా. సో యా, నౌ ఇట్ విల్ లుక్ బెటర్. కొంచెం ఇలా వస్తాయి. యా, ఏంది యానో ఇది కూడా పర్ఫెక్ట్ అనిపించట్లా. బట్ ఇట్స్ ఓకే, కొంచెం బెటర్గా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం మా చెల్లి కరెక్ట్గానే చెప్పింది. కొంచెం ఇట్లా తిప్పి పెడితే నీట్గా ఇప్పుడు షేప్ వచ్చింది కాస్త. సో అంటే సాలోన్ వెళ్ళి చేయించుకోవాలని లేదు, బికాజ్ నేను ఇంకా సాలోన్ వెళ్తే నేను హెయిర్ కట్ కింద కూడా చేయిస్తాను. నాకు కింద కొంచెం అలానే ఉంచుకోవాలని ఉంది. సో అందుకే నేను జస్ట్ ట్రిమ్ చేద్దాం అనుకున్నా. బట్ అది కాస్త బ్యాక్ ఫైర్ అయింది. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. బట్ ఎనీవేస్ నౌ ఇట్స్ లుకింగ్ ఓకే గైస్, బై. ఇప్పుడైతే నేను ఇంకా టైం అరౌండ్ 3 o'clock అట్లా అవుతా ఉంది. నేను ఇంకా లంచ్ కూడా చేయలేదు. సో ఫాస్ట్గా కిందికి వెళ్ళేసి లెట్స్ హ్యావ్ అవర్ లంచ్ అండ్ దెన్ ఐల్ సీ యూ గైస్, బై. అసలు నిజం చెప్పాలంటే డాడీ ఇంట్లో లేడు అంటే బయటికి ఊరికి అట్లా వెళ్ళినప్పుడు ఇల్లు ఎట్లుంటుందంటే వార్డెన్, హెడ్ మాస్టర్ స్కూల్లో లేనప్పుడు ఆర్ క్లాస్ టీచర్, మెయిన్ టీచర్ స్కూల్లో లేనప్పుడు ఎట్లుంటుంది అట్లుంటుంది అనమాట. అసలు టైమింగ్స్ చేంజ్ అయిపోతాయి, అంతా అసలు ఒక ఆర్డర్లోనే ఉండదు అనమాట. సో వీ డూ మిస్ అవర్ డాడ్ నౌ. నాకు తెలిసి ఇంకొక 2-3 days వెయిట్ చేయాలి మేము మా డాడీ కోసం. సో యా, సో ఐ గాట్ దిస్ పార్సల్ ఫ్రమ్ మై టీమ్. సో లెట్స్ ఓపెన్ దిస్. దివాళీ గిఫ్ట్ లాగా పంపించినారు, బట్ చాలా అంటే ముందే రావాల్సి ఉండే, బట్ రెయిన్స్ వల్ల ఇంకంతా. సో ఇట్స్ లైక్ అ పోస్ట్ దివాళీ గిఫ్ట్ అనమాట. సో ఓకే, ఓ పింటోలా. అదే వీళ్ళు ఓపెన్ ఇట్ చూద్దాం. అదే ఆత్రం అంటారు దాన్ని, నీట్గా ఇలా ఓపెన్ చేయవచ్చు. వావ్, దిస్ ఇస్ సో క్యూట్. ఓ ఫస్ట్ వచ్చేసి హ్యాపీ దివాళీ కార్డ్ ఇచ్చారు. థ్యాంక్ యూ పింటోలా ఫర్ దిస్. అండ్ ఓ మై గాడ్, లిటరలీ చెప్తున్నా నేను చియా పుడ్డింగ్ కోసం అని చెప్పి ఐ వాంటెడ్ పీనట్ బటర్. సో దిస్ ఇస్ హై ప్రోటీన్ పీనట్ బటర్ అనమాట, 100% న్యాచురల్ అండ్ నో ప్రిజర్వేటివ్. సో దిస్ ఈజ్ పీనట్ బటర్. ఐఎమ్ గోనా యూజ్ దిస్. అండ్
హై ప్రోటీన్ ఓట్స్ ఎట్లా యూజ్ అవుతాయి మంచిగా. యా, ఒకటి నాకు ఒకటి అమ్మకి, 2 హై ప్రోటీన్ ఓట్స్. అండ్ దెన్ వీ హ్యావ్, ఓ మై గాడ్, ఇది వచ్చేసి పీనట్ బటర్ క్రంచీ ఆర్గానిక్ జాగరీది, ఇది బెల్లంది. అండ్ ఒకవేళ వాళ్ళకు ఆ టేస్ట్ నచ్చకపోతే వీ హ్యావ్ డార్క్ చాక్లెట్ పీనట్ బటర్ అనమాట. సో దీంట్లో అయితే హై ప్రోటీన్ అని లేదు, సో ప్రాబబ్లీ అది హై ప్రోటీన్, ఇది లైక్ స్ప్రెడ్స్ లాగా వాడుకోవచ్చు. దిస్ విల్ బీ మై ఫేవరెట్, నాకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే నాకు డార్క్ చాక్లెట్స్లో పీనట్ బటర్ ఇస్ మై గో టు. సో ఇది వచ్చేసి రైస్ కేక్స్. వావ్, దిస్ ఇస్ సో స్వీట్. అంటే ఏదైనా మనం తినేటివి ఇస్తే వీ ఫీల్ హ్యాపీ కదా, రాదర్ దాన్ ఎనీ అదర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ టు మై టీమ్ అండ్ టు పింటోలా. కొలాబరేషన్ కాదు గైస్, నేను ముందే చెప్తున్నాను, దిస్ ఇస్ జస్ట్ అ క్యూట్ గెస్చర్ ఫ్రమ్ మై టీమ్, దట్స్ ఇట్. ఇది ఇట్లే మూసేసి మనం పక్కన పెట్టేద్దాము, బికాజ్ వీ హ్యావ్ సంథింగ్ స్పెషల్. టాడా! యూ గైస్ నో హౌ మచ్ ఐ లవ్ నీళ్ళు. ఓకే, డార్క్ చాక్లెట్, డీబీసీ, అట్లా డెడ్ బై చాక్లెట్. సో దిస్ ఇస్ డెడ్ బై చాక్లెటే, కానీ నార్మల్ డెడ్ బై చాక్లెట్లో నార్మల్గా ఎట్లుంటుందంటే వెనీలా యాడ్ చేస్తారు కదా, వెనీలా స్కూప్స్ యాడ్ చేస్తారు, బట్ దీంట్లో బటర్ స్కాచ్ చేస్తారనమాట. అండ్ వీ కాల్ దిస్ యాజ్ బ్రౌన్ బాంబ్ హియర్ ఇన్ మై ప్లేస్. లెట్ మీ టెల్ యూ, నేను చాలా ప్లేసెస్లో తిన్నాను. అండ్ ఈవెన్ బెంగళూరులో కూడా నేను కార్నర్ హౌస్ ఉంది కదా, అక్కడ కూడా తిన్నాను. ఈ టేస్ట్ నాకు అసలు ఎక్కడ రాలా, చాలా బాగుంటుంది, సూపర్ డూపర్ ఉంటుంది. బికాజ్ నిన్న నైట్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట, అందుకే హాఫ్ తినేసిన, హాఫ్ ఉంది ఇప్పుడు పెట్టుకోవాలని చెప్పి. సో చాలా టేస్టీ ఉంటుంది. ఐ హ్యావ్ దిస్, ఎందుకంటే మధ్యాహ్నం నేను లంచ్కి వచ్చేసి ఐ హ్యాడ్ వైట్ రైస్ అండ్ వంకాయ బజ్జీ. వంకాయ బజ్జీ అంటే బజ్జీ కాదు, బాగా దంచుతారనమాట, సో దాన్ని కూడా బజ్జీ అంటాం అనమాట మా ప్లేస్లో. అండ్ దాంతోపాటు ఐ హ్యాడ్ క్యారెట్ ఫ్రై. సో అవన్నీ తిన్నాను, ఫుల్గా టమీ ఫుల్గా ఉంది. అండ్ కొంచెం ఐస్ క్రీమ్ తింటాను. అండ్ ఐ సేవ్ ఇట్, మళ్ళీ అది అలవాటు బాగా అలా సేవ్ చేసుకుంటా మళ్ళీ నైట్ కోసం తినడానికి, ఎందుకంటే మా అమ్మ మాటి కంటే ఇంకా కొడుతుంది కాబట్టి. అండ్ ఐ హ్యావ్ సమ్ వర్క్, ఆ వర్క్ చేసుకొని కాస్త కంటి కింద కూడా డార్క్గా ఉంది కదా, అంటే పడుకోవాలి, బికాజ్ మార్నింగ్ లేచిన ఈరోజు. సో విల్ డూ దాట్ ఆల్సో. అండ్ ఈవినింగ్ మళ్ళీ కలుస్తాం. ఓకే, బాయ్ బాయ్. సో హే గాయ్స్, అండ్ అన్ఫార్చునేట్లీ నేను మొత్తం ఐస్ క్రీమ్ అంతా ఇప్పుడే తినేసిన. నేను యాక్చువల్లీ విషయం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఎందుకు వచ్చినాను అంటే, ఐ కంప్లీటెడ్ మై వర్క్. థింగ్ ఈజ్ ఐ ఫర్గాట్ దట్ నేను మూవీ చూసి వచ్చిన తర్వాత ఐ ఫర్గాట్ టు గివ్ యూ ద రివ్యూ కదా. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే దే నో ఆల్రెడీ నేను రివ్యూ ఇచ్చినాను. అండ్ దెన్ రష్మిక మందన రెస్పాండెడ్, అండ్ అను ఇమాన్యుయల్ రెస్పాండెడ్, అండ్ రాహుల్ రవీంద్రన్ గారు రెస్పాండెడ్. సో ఇట్ వాజ్ లైక్ రియలీ కొంచెం మంచిగా వైరల్ అయింది వీడియో కూడా. సో అంటే దే రియలీ లైక్డ్ ఇట్. బట్ ఎనీవేస్, నేను మన యూట్యూబ్ ఫ్యాన్స్, అంటే మన యూట్యూబ్ క్యూటీ పైస్ కోసం కూడా నేను చెప్పాలి కదా రివ్యూ ఎలా ఉంది అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ మూవీ ఎట్లా అనిపిస్తుంది అంటే, మీకు ఒక టైట్ హగ్ లాగా అనిపిస్తుంది చూసిన తర్వాత. నో మ్యాటర్ వాట్, మీరు ఉమెన్ అంత సంబంధం లేదు, ఎవరైనా ప్రశాంతంగా వెళ్ళి మూవీ చూసి రావచ్చు అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకు. అసలు మూవీ వరకు అయితే గైస్ యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్ అంతే. సో ఏమంటారు, నేను అంత మంచిగా రివ్యూ నేను పర్టికులర్గా అట్లా దేనికి ఇవ్వను, కానీ దీనికి ఇచ్చినాను. ఎందుకంటే చాలా క్లీన్ ఉంది మూవీ. అంటే డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో, రైటర్ డైరెక్టర్ మూవీకి సంబంధించిన వాళ్ళు ఏమైతే మనకు చూపించాలనుకున్నారో పర్ఫెక్ట్గా డెలివరీ చేసినారనమాట. యాక్టర్స్ వాళ్ళు కాకుండా నేను ఎవరిని ఊహించుకోలేను, అంత మంచిగా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ దుర్గా, నాకు అన్నిటికంటే ద మోస్ట్ ఫేవరెట్ రోల్ దుర్గాదనమాట. అంటే అను ఇమాన్యుయల్ది అనమాట. షీ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ రష్మిక. అసలు ప్రతి ఒక్కరి లైఫ్లో దుర్గా అనే ఒక వ్యక్తి ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మూవీలో అయితే అను ఇమాన్యుయల్ అసలు నాకు అనిపించింది ఫస్ట్ టైం అను ఇమాన్యుయల్ని పర్ఫెక్ట్గా వాడుకున్నారు, తన యాక్టింగ్ స్కిల్స్ని పర్ఫెక్ట్గా వాడుకున్నారు అనిపించింది నాకు. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మూవీ. నాకు తెలిసి ఈ ఇయర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పాలి, అంటే ద బెస్ట్ మూవీ అని చెప్పాలి ఈ ఇయర్లో. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇప్పుడైతే ఇంకా మనకు ఏం పనులు లేవు, పనులన్నీ అయిపోయినాయి. సో ఒక వీడియో స్కెడ్యూల్ చేసేది ఉంది, అది ఒకటి వేసుకొని ఇంకా ఐ హ్యావ్ టు స్లీప్, ఎందుకంటే చాలా టైర్డ్ ఉంది ఫేస్ మొత్తం. బట్ దెన్ మీరు గమనిస్తే నా హెయిర్ కూడా చూడండి కొంచెం స్మూత్ అయి ఉంటుంది, సిల్కీగా, కొంచెం ఏమంటారు ఇట్లా మెరుస్తూ ఉంటుంది కదా. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ది మాస్క్, అమ్మ పెట్టిన మాస్కే అనమాట. సో ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి చాలా మాస్కులు ఉన్నాయి. ఇలాంటి చాలా మాస్కులు మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఐ డోంట్ నో వై.
subscribe guys. Okay fine, I'll sleep and I'll see you guys evening. Okay, బడ్డీతో కలుస్తా. Bye. Hey cutie pie. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హాయ్. అది చూడండి, మొత్తం లిటరలీ పట్ట ఉంది కదా, మ్యాట్ లోపలే ఉన్నాడు చూడు, అసలు బయటికి కూడా లేడు. ఏమి ఓకే. అండ్ మోరోవర్ వాడికి భయంగా ఉంది నేను ఎక్కడ వాడిని బయటికి పంపిస్తాను అని చెప్పి. సో అందుకే అక్కడ ఉన్నాడు. నేను దగ్గరికి వస్తే, నువ్వు దగ్గరికి వస్తే మాత్రం నీకు ఉంది అన్నట్టు. చూడండి అప్పుడప్పుడు చెవులు కిలిస్తా అంటాడు. ఏం బడ్డీ కదా, అలా నేనేం పంపియనులే. పడుకో పడు వచ్చుకో. జో 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 బడ్డీలు. ఇందాక క్యూట్గా పెట్టినాడు ఫేస్, ఇప్పుడు బాగా పెట్టలేదు, గలీజ్గా పెట్టినావు ఫేస్. ఇందాక క్యూట్గా ఉన్నావనే నేను వీడియో తీద్దాం అనుకున్నా, ఏందంత గలీజ్ ఉన్నావు. ఏందో వీడి భాష అర్థం కూడా కాదు. మా తిరుగుతున్నాడు మా బడ్డీగాడు. ఓహో ఓకే, స్లీప్ హియర్. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. నా మీదే ఇది కూడా. ఓకే బాయ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి వాఫిల్స్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట, నేను అమ్మ ఇద్దరము. అండ్ దిస్ ఈజ్ ద బెల్జియం వాఫిల్ అనమాట. ఐ సీ యూ గైస్ ఆఫ్టర్ 5 minutes, ఎందుకంటే ఇక్కడ ఫుల్ ఉన్నారు కాబట్టి. సో మాట్లాడదాం. హలో గాయ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి లిటరలీ ఈరోజు మేమిద్దరం, నేను అమ్మ ఇద్దరం ఒక గుడ్ థింగ్ డూయింగ్ అనమాట. అంటే లైక్ గర్ల్స్ నైట్ లాగా. వీ గాట్ వాఫిల్స్ అండ్ బిగ్ బాస్, అది కూడా బిగ్ బాస్ నామినేషన్స్ జరుగుతున్నాయి. అండ్ వీఆర్ ఈటింగ్ వాఫిల్స్ అండ్ ప్రశాంతంగా వాఫిల్స్ తినేసి. అండ్ ఈరోజు నామినేషన్స్ కొంచెం బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకైతే ఇంకా నామినేషన్స్ లిస్ట్ రాలే కాబట్టి తెలీదు, బట్ నాకు తెలిసి మీ టైం కల్లా వచ్చేసి ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతారో అని అనుకుంటున్నారో చెప్పండి, చూద్దాము. యా. అండ్ ఐ థింక్ నిఖిల్ కానీ, లేకపోతే అతను ఎవరు, నిఖిల్ కాకుండా ఇంకొక అతను ఉంటాడు, హిందీ అతను, అంటే తెలుగు రాజు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోతారేమో అని నాకు అనిపిస్తుంది. ఐ థింక్ నిఖిల్, గౌరవ్ కదా, నిఖిల్ వెళ్తాడని అనిపిస్తుంది నాకైతే. అండ్ ఆల్సో లాస్ట్ వీక్ తనూజ ఫ్యాన్స్ ఎవరైతే లేరో అందరూ ఇప్పుడు తనూజకు కూడా మంచిగా పాజిటివిటీ వచ్చేసింది, ఇంకా బాగా ముందు ఉండేదానికంటే. అండ్ ఇప్పుడైతే భరణి దివ్యాని ఎలిమినేట్ చేస్తున్నాడు, అంటే నామినేట్ చేస్తున్నాడు. సో అది కొంచెం ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. సో అందుకే నేను పాజ్ చేసిన, మా అమ్మ లోపల ఉందని చెప్పి తను వచ్చిన తర్వాత మేము ఎదురం కూర్చొని ప్రశాంతంగా చూస్తాము. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ videos. And I will see you in my next video. Bye bye.